హలో ఫ్రెండ్స్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 మూవీతో బాక్స్ ఆఫీస్ దగ్గర మాస జాతర సృష్టిస్తున్నాడు భయ్య. మనోడు తెలుగుని పెద్ద పట్టించుకోవట్లేదు. తెలుగులో తక్కువ కలెక్షన్సే వార్ 2కి వస్తున్నాయి, కానీ హిందీలో మాత్రం డే బై డే పెరుగుకుంటూ వస్తున్నాయి భయ్య. డే 1కి మించి నిన్న డే 3 ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. డే 1 హిందీలో వార్ 2కి 28 కోట్ల వరకు నెట్ వస్తే డే 2 44 కోట్ల వరకు వచ్చింది. చాలా బాగా గ్రోత్ చూపించింది రెండవ రోజు. ఇక మూడవ రోజు 30 కోట్ల వరకు నెట్ వచ్చింది. ఈ విధంగా హిందీలో 3 రోజులకే 100 కోట్ల నెట్ మార్క్ అయితే ఈ వార్ 2 దాటేసింది భయ్య. ఇక తెలుగు నాట అయితే డే 1 26 కోట్ల వరకు వచ్చింది గ్రాసు, డే 2 15 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది, డే 3 10 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఈ విధంగా 3 రోజులకు కలిపి ఒక 50 కోట్ల గ్రాస్ అనేది ఈ వార్ 2 మూవీకి తెలుగులో వచ్చిందనమాట. ఇక ఓవర్సీస్ నుండి మొదటి రోజు 18 కోట్ల వరకు వస్తే రెండవ రోజు 13 కోట్ల వరకు వచ్చింది, నిన్న మూడవ రోజు 5 కోట్ల వరకు వచ్చింది. మేజర్గా వార్ 2 మూవీకి భయ్య 3 టెరిటరీస్ నుంచి మాత్రమే కలెక్షన్స్ వస్తున్నాయి. 1 హిందీ నుండి, 2 తెలుగు నుండి, 3 ఓవర్సీస్ నుండి. ఈ విధంగా 3 రోజులకి కలిపి ఈ మూవీ 225 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది. డే 1 95 కోట్లు రాబడితే డే 2 80 కోట్లు రాబట్టింది, నిన్న డే 3 మూడవ రోజు 50 కోట్లు రాబట్టింది. ఈ విధంగా 3 రోజులకి కలిపి 225 కోట్ల మార్క్ అయితే ఈ మూవీ అయితే దాటింది భయ్య. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపుగా లాంగ్ రన్లో 680 కోట్ల వరకు గ్రాస్ రాబట్టాలి. మరి 3 రోజుల్లోనే దాదాపుగా 225 కోట్లు గ్రాస్ వచ్చింది కాబట్టి ఇంకా 450 కోట్ల వరకు గ్రాస్ అనేది లాంగ్ రన్లో రాబడితే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట. అయితే ఏరియాల వారీగా ఇంకా రిపోర్ట్స్ అయితే బయటికి రాలేదు. వచ్చిన తర్వాత ఫుల్ క్లారిటీగా బ్రేక్ ఈవెన్ రిపోర్ట్ అయితే మీకు చేస్తాను. మరి ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వార్ 2 యొక్క కలెక్షన్స్పై మీ ఉద్దేశాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే కూలీ 3వ రోజు కలెక్షన్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి.